మద్యం సిండికేట్కి సంబంధించి తాజాగా లొంగిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు రాజకేశ్ రెడ్డే కీలకం అన్నారు, తర్వాత విజయసాయి రెడ్డి అన్నారు, తర్వాత మిథున్ రెడ్డి అన్నారు, తర్వాత చెవిరెడ్డి అన్నారు. ఇప్పుడు కీలకం కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్తున్నారు. వైకాభయంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన ఆర్థిక సూత్రధారి. రవాణా వ్యవస్థ, మనీ లాండరింగ్ ఆయనే పర్యవేక్షించాడు. రాజకేశ్ రెడ్డితో కుమ్మక్కై ముంబైకి చెందిన షెల్ కంపెనీలు, హవాలా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాడు. డొల్ల కంపెనీలు, లాజిస్టిక్స్ ప్లాట్ఫారాలు, ఆర్థిక మార్గాలతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించి నిర్వహించాడు. మద్యం సేకరణ, ఓఎఫ్ఎస్ల జారీలో అక్రమాలకు పాల్పడడం ద్వారా వచ్చిన లంచాల సొమ్ముని మార్చడం, నిల్వ చేయడం, తరలించడంలో కీలకంగా వ్యవహరించాడంటూ సిట్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది. సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు గురించి హైలైట్ చేసుకోవచ్చు. అందులో చట్టవిరుద్ధమైన లావాదేవీల కోసం కిరణ్ కుమార్ రెడ్డి డీ కార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, యుఎస్ఐ కార్పొరేట్, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్ఫాస్ట్ అండ్ విజువల్ ఐటీ వంటి పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సొమ్ములు మళ్లించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.